గాది వెంకటేశ్వర గారు ఉన్నారు, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్. గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో నేనేం ప్రశ్నలు అడగను మిమ్మల్ని, ఆల్రెడీ ఇందాక మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నాయకులు జూపూడి గారు అడిగారు. సో ఆ ప్రశ్నలకు మీరేం చెప్తారు సమాధానం? ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా మీరు చూస్తుంటారు. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు గాదే గారు? సో ఇప్పుడు మీరు వాస్తవాలు చెప్తారని ఇందాక వైసీపీ నాయకులు భావించారు. ముందుగా మీకు అలానే పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, సాహెబ్ గారికి శుభ సాయంత్రం. సినిమాలో డైలాగ్ గుర్తు వస్తుంది, మహాభారతం అనుకుంటాను. భారతం సీన్ లో రామారావు గారు చెప్తాడు, కులమో అంటున్నావు తాత, ఎప్పుడు మనం కులహీనం అయిపోయిందని చెప్పి పుట్టుకుల గురించి ఏదో సంథింగ్, పూర్తిగా నాకైతే గుర్తురాట్లేదు కానీ మీకు గుర్తు వచ్చి ఉంటది. అట్లాగే ఇవాళ అసెంబ్లీలో మనం ఇవాళ బాగుండాలి అనుకుంటామంటే అది ఏనాడో పాడైపోయింది అసెంబ్లీ. నిజంగా మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా, వాస్తవాలు మాట్లాడుకుందాం. పార్టీ అయినంత మాత్రాన, పార్టీ రిప్రజెంటేటివ్ అయినంత మాత్రాన మనం దాన్ని ఏదో అన్నీ కాదు. కానీ నిజానికి వాళ్ళ ఏ పిల్లాడు చూసినా కానీ ఏందో తన్నుకుంటున్నారు, వాళ్ళు తిట్టుకున్నారు అనుకుంటారు. కానీ అది అసెంబ్లీ అనే పద్ధతిలో నిజంగా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ జరుగుతుందా? దానికి ఎవరు సిగ్గుపడాలి? వాళ్ళకి ఓట్లు వేసి పంపించినట్టు జనం సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడరు. వాళ్ళు ఇక్కడ ఇందాక ప్రభాకర్ గారు మాట్లాడుతూ, ఇది ఈయన గెలిచి వచ్చిన ఆయన వాళ్ళేమో ఏదో పిచ్చోళ్ళు అందరూ వచ్చి సినిమా చూస్తే హీరోలు అవుతారన్నారు. కానీ అది కాదు, రివర్స్. అది ఆ పిచ్చాళ్ళు ఎవరైతే అంటున్నారో ఆ పిచ్చాళ్ళు సినిమా డబ్బులు పెట్టి కొనుక్కుని వెళ్తున్నారు. ఈ పిచ్చోళ్ళు ఏమో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుని అక్కడికి వెళ్తున్నారు. రివర్స్ కదా. వాళ్ళు పిచ్చోళ్ళు అయినా కానీ వాళ్ళకి డబ్బులు ఎదురు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఈ అసెంబ్లీలో తిట్టుకునే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుని కదా పోతుంది ఇల్లు. మరి ఎవరు అనుకోవాలి మనం? అసలు వ్యవస్థలో ఎట్లా తయారైపోయింది? ఇట్లా తయారైపోయిన దాంట్లో మనం అక్కడేదో మంచి అని కోరుకోవటం అనేది నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది కదా. ఒక్క ప్రశ్న గాదే గారు, ఇప్పుడు ఏమి అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు ఏమి లేవు, మొత్తం మీ కూటమి సంబంధించిన అధికార పార్టీ చెందినటువంటి 124 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, మీ ఎమ్మెల్యేలు ఆ విధంగా ప్రేరేపించేవాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకే అసలు అది ప్రతిపక్షం అనేది లేకుండా అసెంబ్లీ జరగటం అనేది ఒక బూతు. ఎందుకంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవాడు ఉంటేనే కదా అవతల నుంచి సమాధానం. అవును, ప్రశ్న లేకుండా సమాధానం ఉంటుంది, చర్చ ఉంటది. ఇప్పుడు జరుగుతున్నది అదే. గతంలో వీళ్ళు వెళ్లకుండా బాయ్కాట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు జరుగుతున్నది. కానీ ఇప్పుడు వీళ్ళు మేము రాము, నాకేదో హోదా ఇస్తే వస్తానని చెప్పేసి ఇంట్లో కూర్చోవటం కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఇది హాస్యాస్పదం కదా. నేను గెలిపించిన తర్వాత 10 మంది ఉండొచ్చు, 11 మంది వచ్చి, ఇద్దరు ఉండొచ్చు, వెళ్ళాలి కదా, లోపలికి వెళ్ళి కూర్చోవాలి, మాట్లాడాలి. అంతేగాని నాకేదో ఇవ్వండి ఇస్తే నాకు ఎంత టైం వస్తుంది, ఇస్తే ఏమన్నా ఈయనకేమన్నా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ టైం ఇస్తారా? ఎవరు కదా. ఒకసారి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఆ మాత్రం తెలీదా? వాళ్ళకి మించి టైం ఎవరు కదా. మా ఇస్తే ఒక 5 నిమిషాలు ఇస్తారు, 10 నిమిషాలు ఇస్తారు. నువ్వు మాట్లాడితే 10 నిమిషాలు 5 నిమిషాలు రావా? లేదా నువ్వు కంటిన్యూ చేయి, నువ్వు వెళ్తూ ఉండి నాకు ఇది టైం సరిపోవట్లేదని చెప్పి అప్పుడు హైకోర్టు పో, అది రాయల్టీగా ఉంటుంది, ఎవడన్నా జనం మెచ్చుతారు. కానీ ఎన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఏమి చర్చ చేయాలి, మేము కూడా ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడలేదు అంటే కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అన్నట్టుగా పార్టీల తరఫున వచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడతాం. మాకు కూడా సిగ్గుచోట అనిపిస్తుంది నిజంగా చెప్పాలి. బ్రహ్మనాయుడు దేని గురించి చర్చించాలి, ఎవరి గురించి చర్చించాలి? మనం ఇదే ఊరు మీకు రేటింగ్ రావడానికి కాదు కదా మరి చర్చ. ఇప్పుడు మీరు పెట్టేదానికి జనానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఇప్పుడు కాదు, మీరు అసెంబ్లీ సమావేశాలు చూసారు కదా, పాస్ట్ ఈజ్ పాస్ట్. గతంలో వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు మహిళల గురించి కూడా చట్టసభలో నీచంగా మాట్లాడటం వల్ల వారు 11 స్థానాలకే పరిమితం అయ్యారనేది వాస్తవం. దీన్ని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది కాదనలేనటువంటి సత్యం. మరి ఈ రోజు బాలకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడు ఒక సైకో అని మాట్లాడటాన్ని జనసేన నాయకులుగా మీరు ఎలా చూస్తారు? మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? తప్పులేదంటారా? నేనేమంటున్నానంటే అదే నేను అంటుంది. అసలు దాని గురించి మాట్లాడదామంటే ఏం మాట్లాడాలి, అసలు ఏం జరుగుతుందని మాట్లాడదాం మనం. అసలు సమయం సందర్భం లేకుండా అసెంబ్లీ పెట్టిందే కొన్ని కోట్లు ఖర్చు అవుతుందని చెబుతారు. దేని గురించి మాట్లాడతారు? ప్రజా సమస్య గురించి మాట్లాడరానే కదా మనం కోరుకునేది. ఇప్పుడు గతంలో ఎందుకు తీసుకొచ్చి పెట్టడం, దాని గురించి మళ్ళీ ఈయన కౌంటర్లు ఎందుకు నువ్వు ఎవరు లేనప్పుడు ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడితే ఈయన ఖండించాల్సిన పనే ఉంది. అది ఇప్పుడు అన్నారు కదా మొన్న, మీరే ప్రతిపక్ష పాత్ర కూడా కూటమిలో పార్టీలో పోషిస్తాయని, అందుకనే మాట్లాడుతున్నారేమో.
మొన్న బోండమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు కామినేని శ్రీనివాసరావు గారు, బాలకృష్ణ గారు, రేపొద్దున ఇంకొక ఆయన ఎవరో ఒకరు మాట్లాడతారు, తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు గారు మాట్లాడారు. బోండా ఉమా గారు క్వశ్చన్ వేశాడు, సరే అది హ్యూమిలియేట్ చేసేటట్టు ఉందా లేదంటే ఇంకో రకం ఉందా, రకరకాలుగా విశ్లేషణ చేసుకుంటారు. ఏదన్నా ఆయన ఒక సభ్యుడు ఒక అసెంబ్లీకి సభ్యుడు ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిని క్వశ్చన్ చేశాడు. దాన్ని తప్పు ఎట్లా పడతాం? ఆయన ఏ భావనతో అడిగినా, ఒకవేళ మా నాయకుడు ఏదో తప్పు పట్టే అడిగినా కానీ నేనైతే అది తప్పుగా నేను భావించదలుచుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ అది. అవునండి. అట్లాగే వీళ్ళిద్దరూ కూడా సాధారణ ఎమ్మెల్యేలే కదా, వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలే. ఆ ఎమ్మెల్యే ఏదో చెప్తున్నాడు, ఈ ఎమ్మెల్యే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, దానికి బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు, దానికి రేపటి నుంచి సోషల్ మీడియాలో సెలవులుగా ఇదిగో ఆయన అంటే ఈయన ఇదే అంటే ఆస్కారం ఇవ్వకూడదు కదా. ఎవరైతే ఆస్కారం ఇవ్వకూడదో వాళ్ళే ఆస్కారం ఇచ్చే విధంగా మాట్లాడితే ఇక ఏం మాట్లాడాలి దాని గురించి? సమాజంలో మనం ఏం చెప్పదలుచుకున్నాం? సమాజానికి ఏం వెళ్తుంది? ఎంతసేపు నెగిటివిటీనా? తిడితే బాగా బూతులు తిట్టుకుంటేనే బ్రహ్మనాయుడు గారు డిబేట్ పెట్టారు. డిబేట్ పెట్టినప్పుడు నేను సాహెబ్ గారు, నేను పురుషోత్తం రెడ్డి గారు తిట్టుకుంటే మీరు వెంటనే ప్రమో పెడతారు, కాస్త రేటింగ్ వస్తుంది. ఇదా తిట్టుకోవడం కాదు కదా. ఏదైనా మంచి చెప్పామా అంటే ఆ మంచికి ఎంత రేటింగ్ వస్తుంది? మంచి రేటింగ్ వస్తుందా? రాదు. కానీ మీ ఇద్దరు తిట్టుకున్నాం అంటే అన్న రేటింగ్ వస్తుంది. అట్లా తయారైపోయింది వాళ్ళ. అంటే దీన్ని ఎవరిని ఎక్కడి నుంచి తప్పుపట్టాలి? దీన్ని ఎట్లా అంటే వాళ్ళు కూర్చోవాలి అసెంబ్లీలో. శాసనం అంటే పెద్దల సభలో నిజంగా పెద్దలు ఉన్నారా? శాసన మండలిలో పెద్దల సభలో అసలు చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు దాంట్లోకి, అవగాహన ఉన్న వాళ్ళు వెళ్తున్నారు దాంట్లోకి. రాజకీయమే. ఎవరికో ఎప్పుడో మాట్లాడతారు, లేదంటే ఇంకో పోవాలంటే ఇంకోటి ఏదో జరుగుతుంది, ఏదో జరిగిన వాళ్ళు కూర్చున్నారు తప్పితే ఏం మాట్లాడతారు అక్కడ? దేనిని చర్చించాలి, దేనికోసం ఇది జరుగుతుంది అసెంబ్లీ సెషన్స్ ఏంటి అనేది అసలు అవగాహన ఉంటుంది వీళ్ళకి ఎవరికైనా సరే? అసలు ఎవరికి లేదా? అసలు ఎవరికి ఉంటలేదా? కొంతమందికి ఉండలేదా? మీరు అనేది నాకు అర్థం అవట్లా. ఇప్పుడు ఇందాక ప్రభాకర్ అన్నట్టుగా మీరు ఏదేదో లాగాలని చూస్తారు. మాట్లాడుతుందని అర్థం మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. అంటే మీరు అట్లా కాదు. మీకు అర్థమైందా పురుషోత్తం రెడ్డి గారు, గాదే గారు చెప్పేది? అంటే మీరు చెప్పేది అసలు ఎవరికి అవగాహన లేదా, లేకపోతే కొంతమంది సభ్యులు అవగాహన లేని పోతున్నారా? ఈ రెండింటినీ చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరికి అవగాహన లేదంటే ముఖ్యమంత్రికి అవగాహన లేనట్టే, ఉప ముఖ్యమంత్రికి లేనట్టే, మంత్రులకు లేనట్టే, అసలు 164 మంది సభ్యులకు అవగాహన లేనట్టే మీరు చెప్పే లెక్క. లేదా కొంతమంది అవగాహన లేని వాళ్ళు వెళ్తున్నారా? అది క్లారిటీ ఏమన్నా?